ఓ అన్న ఓ అక్క హెల్మెట్ లేకుండా పెట్రోల్ ఎక్కడ పెట్టరండి మన అనంతపురంలో. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలవుతుందన్నమాట. హెల్మెట్ లేకుండా మీరు పెట్రోల్ బంక్ పోయారంటే మీకు పెట్రోల్ పట్టరు. సో మెయిన్ వచ్చేసి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి, చాలా సేఫ్గా అయితే ఉండండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో చాలామంది హెల్మెట్ లేకుండానే మరణిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని బాంబే బైకర్స్ కేర్లు అయితే ఉన్నానమాట. ఇక్కడ హెల్మెట్స్, యాక్సరీస్ బెస్ట్ ప్రైస్లోనే సేల్ చేస్తున్నారండి. సో అడ్రస్ వచ్చేసి మన అనంతపురంలోని తపోవనంలో మళ్ళీ టీకేఫ్ ఉంది కదండి, అక్కడి నుంచి మనం ఎంజీ పెట్రోల్ బంక్ పోయే చోట కొద్దిగా లెఫ్ట్ తీసుకుంటే కనుక స్టార్టింగ్లోనే ఫస్ట్ లెఫ్టేనండి, ఇట్లా రోడ్డుగా ఉంటుంది. ఇక్కడ హెల్మెట్స్ అయితే కనుక మనకు స్టార్టింగ్ 600 నుంచే ఉంటాయండి. ఐఎస్ఐ ఉన్న హెల్మెట్స్ అయితే కనుక 800 నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతాయి. అందులో మీరు గమనిస్తే కనుక కిడ్స్కి అండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా కిడ్స్కి హెల్మెట్స్ ఉన్నాయి, ఇందులో థీమ్స్ అయితే ఉంటాయి. అలాగే లేడీస్ హెల్మెట్స్ ఉన్నాయి. ఇంకా మనకు మెన్స్కి సంబంధించి కూడా డిఫరెంట్ ప్లెంటీ కలెక్షన్స్ ఉన్నాయండి. అది కూడా మంచి బ్రాండెడ్ హెల్మెట్స్ అన్నమాట అన్ని కూడా. అందులో భాగంగా ఇప్పుడు అన్న మాటలు కనుక్కుందాం. అన్న చెప్పండి. శివ నా రెగ్యులర్ కస్టమర్. శివ బండికి నేను చాలా యాక్సెసరీస్ వేసాను. సో నేను చెప్పడం ఏమంటే హెల్మెట్స్ ప్రతి ఒక్కరికి ఎక్కడైనా అవైలబుల్లో ఉండొచ్చు. నా దగ్గర రెగ్యులర్గా కస్టమర్స్ చాలా మంది వచ్చేది అంటే సైజెస్కి, సైజ్ ప్లస్ బ్రాండ్ మంచిది కావాలా. నా దగ్గర అన్ని సైజెస్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర హెల్మెట్స్ ఏ బ్రాండ్స్ ఉన్నాయి? స్టడ్స్, స్టీల్ బర్డ్, వేగా, ఇంకా ప్రీమియం రేంజ్లో ఈసీ డాట్ సర్టిఫైడ్లో వెళ్తే అగ్జార్, ఎస్ఎంకే, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఎవరైనా ఆర్డర్ పెడితే నేను రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇస్తాను. బ్రాండెడ్ ప్రీమియం రేంజ్ అయితే అన్ని ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి లైట్ వెయిట్ కావాలంటే, యంగ్స్టర్స్, జెన్జీస్ కి వాళ్ళు కలర్ఫుల్ హెల్మెట్స్, స్పోర్టీ లుక్ అడుగుతారు. లేడీస్ కి, చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి, లేడీస్ కి ఉన్నాయి. లేడీస్ హాఫ్ హెల్మెట్ కలర్స్ లో కావాలంటే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు టాప్ బ్రాండ్ ఉంటాయి అనమాట. అవి కావాలని ఆర్డర్ పెడితే మీరు ఎప్పటిలోపు తెప్పిస్తారన్నా? వన్ డే విత్ ఇన్ 1 డే. చాలా మంది రైడర్స్ వస్తారు, చాలా మంది కళ్యాణ్ దుర్గం, రాప్తాడు, అన్ని చోట్ల నుంచి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని చూసి వచ్చేస్తారు. నా దగ్గర చాలా మంది కస్టమర్స్ వచ్చి హెల్మెట్ కి సేఫ్టీ పరంగా చాలా వరకు కొంటారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పడదాం అంటున్నారు కదా, మీకు అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్? 3 years నుంచి నా షాప్ ఉంది. నేను హెల్మెట్ అమ్ముతాండేదే సేఫ్టీ కోసం. వెహికల్ కొత్త బండి కొంటారు, కొన్నప్పుడు దానికి 5-6 వేలు ఖర్చు పెడతారు. బండికి ఏం కాకూడదని క్రాష్ గార్డ్ వేసుకుంటారు. అన్ని ఒక బండి 3 లక్షలు 2 లక్షలు పెట్టి కొన్నప్పుడు బండి కొనిండే వ్యక్తికి ఎంత సేఫ్టీ అవసరం, బండి సేఫ్టీ అతను ఆలోచిస్తున్నాడు. అతని సేఫ్టీకి ఒక 1000-1500 రేంజ్ లో మంచి హెల్మెట్ తీసుకుంటే ఎంత వాళ్ళ ఫ్యామిలీ. ఒకటి ఆలోచించండి, జరిగే అంతవరకు ఎవరికో జరిగింది అనే ఆలోచనలో ఉండద్దండి. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం మేము యాక్చువల్లీ. సో ఎవరికి జరగకూడదు యాక్చువల్లీ. నేను అనేది సేఫ్టీ మన పరంగా అవును, ప్రతి ఒక్క దాంట్లో మేము సేఫ్టీ ఉన్నాం, కరెక్ట్ ఉన్నాం అనే ఫీలింగ్ ఉంటే లైఫ్ బాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి పెట్రోల్ కోసమని కాకుండా మన సేఫ్టీ మనం ఫస్ట్ చూసుకుందాం. ఆటోమేటిక్గా హెల్మెట్ వాడితే మనం చూసి 2-3 వాడతారని చెప్పేసి సార్ వాళ్ళు అయితే కనుక మంచిగా ఆలోచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేమైతే థ్యాంక్స్ చెప్తున్నాం. సో మరి ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ కాబట్టి అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేసి తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.